హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో కమ్మని కొబ్బరి పచ్చడి ప్రాసెస్ని ఈజీగా చేసే మెథడ్ని చూపించబోతున్నాను. ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి కానీ టిఫిన్స్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. మరి ముందుగా దీనికోసం అయితే ఒక కొబ్బరికాయ నుంచి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి కొబ్బరిని. ఇక్కడ వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు దీనిని కొలిచి తీసుకుందామండి. నాకైతే ఇక్కడ 1 కప్పు వరకు వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయినాక ఒక అర టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాస్త హీట్ అయినాక ఒక అర టీ స్పూన్ దాకా శనగపప్పు, అర టీ స్పూన్ దాకా మినపప్పు, అలాగే జీలకర్ర వేసి 1 నిమిషం పాటు ఇదంతా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా లైట్గా ఫ్రై అయినాక ఇందులోకి ఒక 4-5 పచ్చిమిర్చి ముక్కల్ని, అలాగే ఒక 3 ఎండుమిర్చిలను కూడా వేసి 1 నిమిషం పాటు ఇదంతా బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను కూడా వేసి ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఇదంతా బాగా ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులోకే కొద్దిగా చింతపండు, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసి మరొక 2 నిమిషాల పాటు ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే మొత్తం పచ్చిమిరపకాయలతో కానీ లేదంటే ఎండు మిరపకాయలతో కూడా చేయొచ్చు ఈ పచ్చడిని. చూడండి, ఒక 2-3 నిమిషాల పాటు ఇదంతా బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది పూర్తిగా చల్లారేంత వరకు చల్లారనిచ్చుకోండి. ఇది ఇలా చల్లారినాక ఇప్పుడు ఇదంతా ఒక మిక్సర్ జార్లోకి వేసుకోవాలి. మనం పచ్చి కొబ్బరి ముక్కల్ని ఇలా ఒక 4-5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసి తీసుకోవడం వల్ల మనకి పచ్చడి అనేది తొందరగా పాడైపోదండి. ఒక 2-3 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 4-5 వెల్లుల్లిపాయల్ని, అలాగే రుచికి సరిపడా ఉప్పుని, ఒక చిటికెడు పసుపు కూడా వేసి మూత పెట్టి ఇదంతా బాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మీరు ఇదంతా మిక్సర్ జార్లో కాకుండా రోట్లో వేసి దంచి తీసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూడండి, ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇదంతా బాగా గ్రైండ్ చేసి తీసుకున్నాక ఇప్పుడు దీనిని ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పోపు కోసం అదే ప్యాన్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఇందులోకే ఇప్పుడు ఒక 4-5 వెల్లుల్లిపాయల్ని ఇలా క్రష్ చేసి వేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయినాక ఇందులోకి ఒక అర టీ స్పూన్ శనగపప్పు, అర టీ స్పూన్ మినపప్పు, కొద్దిగా ఆవాలు, అలాగే జీలకర్ర కూడా వేసి ఒకసారి ఇదంతా ఇలా కలుపుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 ఎండుమిరపకాయల్ని, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఈ పోపుని కాస్త ఫ్రై అవ్వనివ్వండి. ఈ పోపు అంతా ఇలా ఎర్రగా ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని వేసి ఈ పోపు మొత్తం కొబ్బరికి పట్టేటట్టు బాగా కలుపుకోండి. ఇదంతా ఇలా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే అండి, యమ్మీ యమ్మీ కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఓసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.